దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి పుట్టించి ఆయన కృపలో ఇలాగిన దేవుడిని సేవించడానికి దేవుడు మనకి ఇచ్చిన విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి పుట్టించారు. ఈ సమయంలో మరి దేవుని లేఖనంలోకి వెళ్తాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాం మూలవాక్యంగా. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. అందరూ నాతో చెప్పండి తల్లి. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, కృపలు యేసయ్య, దయగల ప్రభా, ఇదిగో నీ సహాయం కొరకే వందనాలు. మరి ఇంతవరకు జరిగిన ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో, ప్రభా, వాయిద్య సంగీతాల్లో నాయన మీరు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు. ఇంకా వాయిద్యాలు ప్రభా మనోజ్ కొడుతున్నప్పుడు ఇంకా మంచి గాయకుడిగా, మంచి నాయన అయ్యా మరి వాయిద్యాలు కొట్టే బిడ్డగా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు అభిషేకించుతండి. అలాగే ప్రభా ప్రతి పాటకి అయ్యా ప్రతి పల్లవికి శరణానికి నాయన ఏ తాళం వేయాలో ఇంకా మంచి నాయన నాలెడ్జ్ నీ బిడ్డకు దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా నాయన పాటలు పాటలు కట్టుబట్టి వందనాలు. ఇంకా మంచి నాయన రాగం అయ్యా రాగము ప్రభా తండ్రి నాయన తాళం వెనకాల రాగం ఎలా రాగాలో ఓ ప్రభా తండ్రి నేను అట్టి జ్ఞానము కట్టస్వరం అందరికీ దయచి ఓ ప్రపంచం వాళ్ళందరూ బట్టి స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా నీ యొక్క నాయన ముఖ దర్శనానికి మేము వస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నీ ముఖ కాంతిలో ప్రభా మా నాయన బలహీనతలు లేఖన వెలుగులో ప్రభా అద్దం దగ్గరికి వస్తున్నాం ప్రభా. వాక్యం అద్దం లాంటిదని అద్దం దగ్గరికి వచ్చినట్టు సహజ ముఖం ఎలా ఉందో చూసుకోవడానికి అద్దం ఎలా ఉపయోగపడుతుందో అలాగే నాయన నీ ఎదుటికి వచ్చిన మేము నాయన ప్రభా నీ వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు నాయన మా లోపాలు మా బలహీనతలు మేము తెలుసుకుంటున్నప్పుడు ప్రభా వాటిని సరి చేసుకోవడానికి అయ్యా మా మనసును సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. వ్యసనపడి ప్రభా వెళ్ళిపోయిన అయ్యా తండ్రి వారిగా కాకుండా అయ్యా తండ్రి మరి ప్రభా ధనవంతుడు వ్యసనపడి వెళ్ళిపోయాడు నాయన. నీకు ఒకటి పొదువుగా ఉంది, ఆ లోటు ఏంటో చెప్పినప్పుడు తను ప్రభా మరి వ్యసన పడ్డాడు. అలాగే మేము వ్యసన పడేవారుగా కాకుండా సరిదిద్దుకుని ప్రభా నీకు ఇష్టమైన జీవితాన్ని అయ్యా కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. నీ లేఖనపు కాంతిలో మా జీవితాలు కట్టుకోవడానికి, నీ లేఖనాల మీద మేము నాయన లేఖనం ఉండే కొండ మీద మా బ్రతుకులు నాయన నిలబడడానికి నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి నాయన. ఓ నీ సిలుసటి నన్ను మమ్మల్ని మరుగు చేసుకుని ముఖాంతంలో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని దీవించమని యేసు ఉన్నతనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు మరి గురించి మరి యోహాను భక్తుడు సువార్తలో ఇలా రాశారు ఏంటంటే ఏమని, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. దేవుడికి స్తోత్రం. స్వతంత్రం అంటే ఏంటి అంటే స్వేచ్ఛ. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ యొక్క అంటే మరి బ్రిటిష్ వారి చేతుల్లో నుండి సంఖ్యల నుండి మన భారతదేశం విముక్తి పొందాలి అని మన స్వాతంత్ర సమరయోధులు ఎందరో ప్రాణాలు పెట్టారు, త్యాగాలు చేశారు. కానీ ప్రాణాలు పెట్టి మరి బలిదానాలు అర్పించి మరి చివరికి భారతదేశానికి స్వతంత్రం కొరకు పోరాడిన నెల, స్వతంత్రం తెచ్చిన నెల ఈ నెల ఆగస్టు నెల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అంటే స్వతంత్రం కోసం పోరాడడం అంటే మా హక్కులు మేము కాపాడుకో, మా హక్కులు మాకున్నాయి. మా భూమి మీద మాకు హక్కు ఎవరికి ఉండాలి, మన భూమి మీద ఎవరికి ఉండాలి హక్కు, ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు ఉండాలి అండి. అలాంటి హక్కు మనకు కావాలి అంటే దాంట్లో ఏం చేయాలంటే మనం హక్కు ఎప్పుడు అంటే మనం ఒకవేళ మనకున్న భూమి మీద మనకు హక్కుండి మనం దాన్ని పరిపాలించుకుంటే పర్వాలేదు. కానీ ఎవరో వేరొక వ్యక్తి వచ్చి దాన్ని కబ్జా చేస్తే మాత్రం మన హక్కు కోసం మనం ఏం చేస్తాం, చట్టాన్ని ఆశ్రయించాలి. దేవుడికి స్తోత్రం. చట్టాన్ని ఆశ్రయించాలి కదా అండి. మనకు రావాల్సిన దాన్ని ఏంటి మన వల్ల మన చేతులతో అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కంప్లైంట్ ఇస్తాం. న్యాయస్థానానికి కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేసి
ఏంటి ఏ వ్యక్తి అయితే ఆ భూమిని కబ్జా చేశాడో మనకు రావాల్సిన దాన్ని రానకుండా అడ్డుపడుతూ దుర్మార్గంగా వాడు ఉన్నాడో వాడి నుండి మనం విముక్తి పొందడానికి అండి చట్టాన్ని ఆచరిస్తాం కదా. అలాగే ఈ భూమి మీద ప్రియులరా ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సంగతి చేత కుమారుడు మనం స్వతంత్రంగా చేయడానికి వచ్చాడు, యేసయ్య ఏ విషయంలో మనం స్వతంత్రంగా చేయడానికి వచ్చాడో నాకు అంటున్నాడు, కుమారుడు మనం స్వతంత్రంగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ముందురు. ఏ విషయంలో కుమారుడు మనం స్వతంత్రంగా చేయడానికి వచ్చాడు అంటే చూడండి 34 అధ్యాయం అక్కడే వచ్చిందో 34 వచ్చి చదవండియా. అందుకు యేసు పాపము చేసే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఏంటంట? పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే అన్నాడు. అంటే పాపం ఎవరు చేస్తా ఉన్నారు అంటే యోహాను పత్రిక తింగమ్మా, యోహాను పత్రిక పాపము ఎవరు చేశారు చూడండి. యోహాను పత్రిక కొత్త నిబంధనలో 221 పేజీ, యోహాను పత్రిక 221 పేజీలో మొదటి అధ్యాయము 8వ వచనం 9వ వచనం కూడా చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసును. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎక్కడ ఏమన్నాడంటే మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. ఏంటంట అంటే పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడు అన్నాడు. ఎవరమ్మా? పాపం చేసేవాడు పాపానికి, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యాము అని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైతిరి అన్నాడు. అంటే ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపి అండి. ఎందుకంటే ప్రభు అని చూస్తున్నారు, నేను పాపుల్ని పిలవడానికి వచ్చినాను కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఎవరంటే పాపంతో బంధించబడ్డాడు అండి. మన మూలపిత్రుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మానవ జాతి ఇప్పుడు ఏం పట్టుకుందంటే మానవ జాతిని పాపము పట్టుకుంది. ఏం పట్టుకుందమ్మా? పాపం పట్టుకుంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం అంటే చెప్పిన దాన్ని చేయకపోవటమే పాపం. మేలైన తిరిగి దాన్ని చేయకపోవటమే పాపము. అలాగే దేవుడని గుర్తించి ఆరాధించకపోవడమే పాపం. మన నచ్చినట్టుగా పూజించి మన నచ్చినట్టుగా ఆరాధిస్తే అది పాపానికి, అది భక్తిహీనత అంట. అజ్ఞానం చేత చేయబడిన భక్తి అగ్నిలో వేయబడుతుంది, కాలబడుతుంది అని చెప్పి మన పెద్దలు పాఠ్య పుస్తకాల్లో రాశారు. ఏంటంట? అజ్ఞానం చేత చేసే భక్తి ఎక్కడ వేయబడుతుందంట? అగ్నిలో వేయబడుతుంది. అలాగే మనము పిల్లలు చేసే భక్తిలో ఏదైతే ఏముందండి, ఏ పూజ అయితే ఏముంది, ఏ వ్రతం అయితే ఏముంది, ఈ చెప్పుకోవడానికి భూమి మీద అన్న బైబిల్లో ఉన్నాడు. దేవతలు అనబడిన వారు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ అందరికీ దేవుడు ఒక్కడే అన్నారు. ఏమనబడ్డారంట? దేవుళ్ళు అనబడ్డ వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. అంటే అనబడ్డారు తప్ప వాళ్ళు నిజంగా దేవుళ్ళు కాదు. అనబడ్డారు అని వాక్యం రాయబడింది. కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం అంటారు. బట్టల షాపులో ఉంటుంది కదా అండి. మన సంక్రాంతి వస్తే అక్కడ బోర్డులు పెడతారు. మనం పండగ సీజన్ వచ్చిందనుకోండి, క్రిస్మస్ ఇలాగ జనవరి కొన్ని పండగలు వస్తాయి కదా, బట్టల షాపులకి వెళ్తే కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం అని చెప్పి బోర్డులు పెడతారు. అదంత మాత్రాన మనం దేవుళ్ళు అవుతామా? బట్టలు కొట్టుకుంటాకెళ్తే మన దేవుళ్ళు అవుతామా అంటే ఆ షాపుడికి మనమే
దేవుళ్ళుగా మీ ద్వారానే మేము అభివృద్ధి పొందాం అంట కదా. అలాగే చెప్పి మన దేవుళ్ళము దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే. అయితే ఆ దేవుడు ఎలాంటి వాడంటే అది పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు అనగా పరిశుద్ధుడు. కాబట్టి ఈ రోజున కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడంట? కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మనం స్వతంత్రులం అవుతాం అన్న. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ప్రభువు యేసుక్రీస్తు అంటే దాసుడు అంటే అర్థం ఏంటంటే, దాసుడు అంటే బానిస అని అర్థం. ఏంటమ్మా? దాసుడు అంటే బానిస అని అర్థం. పూర్వదినాల్లో బానిస యొక్క విలువ, బానిస యొక్క ప్రాణ విలువ ఎంతో తెలుసా? చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం రండి. నిర్గమకాండము పాత నిబంధనలోనే ఆదికాండము, నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం. ఆ ఎద్దు దాసినైనను పొడిసిని ఎడల ఆ యజమానునికి 30 తులముల వెండి చెల్లించవలెను. 30 తులములు వెండి దాసుడు అంటే బానిస మాట. దాసుని యొక్క ప్రాణానికి విలువ ఎంత కట్టారో తెలుసా? 30 వెండి నాణేలు కట్టారు. ఎంతమ్మా? 30 వెండి నాణేలు కట్టారు. ఎవరికి? దాసుడికి. యజమానుడి దగ్గర ఉన్నాడు. యజమానుడి దగ్గర ఉన్న ఎద్దు కనుక తను పొడిసి చంపేసినందుకు అంటే ఆ యజమానుడు ఎంత బాగా మరి దాసుడి కంటే తన ప్రాణానికి వెనక 30 వెండి నాణాలు ఇవ్వాలి. అలా అంటే దాసుడి యొక్క ప్రాణ విలువ 30 వెండి నాణాలు కట్టారు. అలాగే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచ్చి చదవండి. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు చూసి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండును. దేవుడికి స్తోత్రం. ఏంటంటే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యేసుప్రభువు వారికి ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది శిష్యులు. ఎంతండి? యేసుప్రభువు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఒకడు ఏంటి? వీళ్ళు ప్రధాన యాజకులు ఏంటి? పరిశీలన యేసుని పట్టుకోవాలి, పట్టుకుని ఆయన ఏమైనా సరే కొట్టి చంపేయాలన్నంత కోపం యేసు ప్రభువు వారి మీద వాళ్ళకు ఉంది. ఆ రోజుల్లో ఏంటి? ప్రధాన యాజకులకి యేసు చేసిన కార్యాలను చూసి చాలా మంది ఏంటి మరి యోధామాతను చూసి మరి యేసు వెనక వెళ్ళిపోతుంది, ఓ రోజు లోకమంతా యేసు వెనకాయలు వెళ్ళిపోతుందేమో అని వాళ్ళకు మత పెద్దలందరూ భయం కలిగి యేసుని ఏమైనా సరే పట్టుకోవాలి, పట్టుకుని వాడిని ఏదో రకంగా బంధించాలి అని చెప్పి చాలా పర్యాలు యేసు ప్రభువు వారిని ఏదో విధంగా ఏదో దాంట్లో ఇరికించాలని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. యేసు ప్రభు శరీరాలు ఉన్న టైంలో. అయితే ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎవరికి కూడా మాటలో కానీ అండి శాస్త్రంలో కానీ ఎక్కడొక్కడ ఆయనకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. అండి ఒక పాపం చేస్తున్న ఒక స్త్రీ పట్టుబడితే ఆమెను మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుబడుతుంటే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలని బైబిల్లో పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రంలో రాయించాడు. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ స్త్రీని పట్టుకుని రాళ్లతో కొడుతుంటే ఆ స్త్రీ పారిపోతుంది అండి. ఆ రాళ్ల దెబ్బలు తగులుతుంటే బాధతో భయంతో పారిపోతుంది తన ప్రాణం కాపాడుకోవడానికి. సరాసరిగా యేసుప్రభువు వారు ఉన్న స్థలంలోకి వచ్చి అంటే యేసుప్రభువు వారు ఆ మార్గం కూడా వస్తున్నాడు. సడన్గా ఆయన కాలు పట్టుకుని తెచ్చి అప్పుడు ప్రభు అన్నాడు, అప్పుడు యేసుప్రభువు వారు ఇప్పుడు దొరికేస్తారు అబ్బాయి, ఇప్పుడు వ్యభిచారం చేసింది కాబట్టి ఈ స్త్రీని రాతో కొట్టడా ఏంటంట? ఈమె పాపం చేసింది కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? తండ్రిని చిత్తం నెరవేరుస్తున్నాను, మీ తండ్రి మీ తండ్రిని ఎరుగుదును, ఆయన్ని నేను కలిసి ఉన్నామన్నాడు కదా. ఏ తండ్రి అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ తండ్రి ఆజ్ఞని గౌరవిస్తాడా లేదా?
లేకపోతే ఇప్పుడు ఈమెతో పాటు ఇతను కూడా మనం కొట్టి చంపడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు మనసులో ఏమైపోతారంటే చాలా చాలా మరి మనసులో ఉర్రు తొలగేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు స్త్రీని రాణి తీసుకుని మనతో పాటు కొట్టాలి లేదా అని చెప్పి అనుకున్నారు అంటే అనుకుంటుంటే అప్పుడు యేసుప్రభువు వారు అప్పుడు అన్నారు, అమ్మో ఈ స్త్రీ పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాం, ఈ స్త్రీని రాళ్ళతో పట్టాలని మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా అని యేసుప్రభువు దగ్గర యేసుప్రభువు అన్నాడు. అప్పుడు నేలకు వంగి ఆయన అక్షరాలు రాశాడు ఇలా. అప్పుడు అక్షరాలు చూసి మీలో పాపం చేయని వాడు ఎవడో ముందు వచ్చి రాయిపోయింది అన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే ఏం రాశాడని చూస్తే ఒక్కొక్కడు చూసి రాళ్ళ కింద వేసి పారిపోతారు. ఎందుకనమ్మా రాళ్ళ కింద వేసి పారిపోతారు. అప్పుడు ఆమె అమ్మా లే అన్నాడు. ఇక మీద నువ్వు పాపము చేయకు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే పాపము చేయని ప్రతి బైబిల్లో ఉంటుందండి, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారే వాక్యం చెబుతుంది. నీతిమంతులు అక్కడోనా లేడని చెబుతుంది. కాబట్టి పిల్లరా వాళ్ళు కొంతమంది పైకి కనపడతారు, కొంతమంది పైకి కనపడరు. అందుకనే నా అంతరంగంలో సుత్తరోదయం కలగజేయ ప్రభువా అని దావీదు ప్రార్థన చేశాడు. ఎక్కడ కలగజేయమన్నాడంటే చూడండి 50వ కీర్తన తీయండి, 51వ కీర్తన. పదవ వచనంలో దేవా మీరు ఇక్కడనే నా యందు 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి, బాగా అర్థమవుతుంది. నేను పాపములో పుట్టినవాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించును. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేసేదు. నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపములు పరిహరింపుము, ఇమ్మము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిసివేయు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ వేశాడు? నా యందు శుద్ధ హృదయం కలగజేయ ప్రభువా అని హృదయ అందుకనే వాక్యం చెబుతుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిద్దరు. దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి మనం ఎప్పుడు చూస్తామంటే హృదయంలో శుద్ధిని కోరుకోవాలి, హృదయ శుద్ధిని కోరుకోవాలి. ఇక్కడ దావీదు అన్నాడు, నాయన నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించిన ఆయన నాకు నా యందు శుద్ధ హృదయము కలగజేయి ప్రభువా. ఎందుకంటే నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నిన్న తల్లి నన్ను గర్భం ధరించింది. కాబట్టి నువ్వు అంతరంగంలో ఏం కోరుకుంటున్నావు? సత్యమును కోరుకుంటున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. మన అంతరంగంలో ఏముండాలమ్మా? మన అంతరంగంలో ఏముండాలి? దేవుడు ఏం కోరుకున్నాడు? సత్యాన్ని కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏంటి ఎవరి ఆంతర్యంలో ఏముందో ఎవరికి తెలియదు, కానీ దేవుడికి అంతా ఎరిగిన వాడు. నువ్వు సత్యాన్ని ప్రేమిస్తున్నావా? నిజం మాట్లాడుతున్నావా? నీ అంతరంగంలో నుండి మాట్లాడుతున్నావా? ఏంటి నీ మాట ఏంటి అంతరంగంలో నుండి వస్తుందా లేకపోతే పెదవుల నుండి వస్తుందా? ఏంటి ఎందుకంటే దేవుడు అన్న అతికిన కీర్తనగాడు, నాయన నువ్వు అంతరంగంలో ఏం కోరుకుంటున్నావో సత్యాన్ని కోరుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. కాబట్టి నాకు నువ్వేం కావాలి? నాకు హృదయ శుద్ధి నువ్వు కలగజేయాలి. కాబట్టి ఇక్కడ మరి పిల్లలు అక్కడ మనము అలాగే ఇక్కడ యేసయ్య ఆమెను క్షమించారు. క్షమించి అమ్మాయికి మీద నువ్వు ఎప్పుడు కూడా పాపము చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మరి పాపం చేసేవాడు ఎవరు అంటే పాపానికి దాసుడు కదా. అయితే పాపానికి దాసుడిగా ఉన్న వ్యక్తి ఎంత కమ్మపడ్డాడు? దాసుడు అంటే బానిసగా ఉన్న వ్యక్తి ఎంత కమ్మపడ్డాడు? ఎంతగా? నిర్గమకాండంలో 30 వెండి నాణాలు. ఇది గుర్తుపెట్టుకోలేదు, చాలా మంచి సబ్జెక్టు. అర్థమవుతుందమ్మా? ఈ 30 వెండి నాణాలకి ఎవరు అమ్మపడ్డాడంటే దాసుడు అమ్మపడ్డాడు. అంటే ఒక దాసుడు అంటే బానిస అంటే బైబిల్ తెలుగులో చెప్పుకోవాలంటే బానిస మాట. ఒక తన చేతి కింద బ్రతకనంత కాలం తన చేతి కిందే బ్రతకాలి. ఆ బానిస యొక్క ప్రాణ విలువ ఎంత అన్నాము? 30 వెండి నాణాలు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు శిష్యుల్లో 12 మందిలో ఒకడు యేసయ్య ఎంత కమ్మాడు?
ఎంత అమ్మాడమ్మా? 30 30 ఎండి నాణాలకి అమ్మేశాడు. 30 ఎండి నాణాలకి అమ్మేశాడు. వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. యేసుని మీకు అప్పగించేస్తాను, నాకు ఏమిస్తారయ్యా అని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఏమన్నారు? మీకు 30 ఎండి నాణాలు తూసి ఇచ్చేసారట, ముందే ఇచ్చేసారట. అంటే అంటే ఇప్పుడు ఈయన దేనికోసం వచ్చాడంటే మనల్ని స్వతంత్రం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఏ స్వరూపం ధరించుకున్నాడట? పిలిపిలికి రాసిన పుస్తకం తీయండి త్వరగా. పిలిపిలికి రాసిన పుస్తకం 2వ అధ్యాయంలో ఐదవ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకును. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. ఏంటంటే ఏం చేయడంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంత విధేయత చూపిన వాడే తన్ను తగ్గించుకున్నాడు. ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడే. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. యేసుప్రభువు వారు ఎవరమ్మా? ఎవరైనా దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవునితో సమానుడే, దేవుడే. అయితే ఈయన ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుడు అంటే బానిస. ఆ యేసుప్రభువు వారు బానిస. ఆయన మనం దేని కోసం చేయడానికి వచ్చాడు? స్వతంత్రం చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను తప్ప ఏంటి ఎవరు పిలవడానికి వచ్చాను? నేను నీతిమంతుని పిలవలేదన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు దాసుడు స్వరూపం ధరించుకున్నాడని, అంటే మానవ శరీరాకంలో ఉన్నవాడు ఎవడండి? దాసుడు. అంటే మనం ఎవరము? లోకానికి దాసుడు మనం. ఈ లోకంలో పిల్లలు జీవిస్తున్న మనం. ఈ లోకంలో ఏముంది? పాపం ఉన్నది. ఏముందమ్మా? ఈ పాపం మనల్ని పట్టుకుంది. ఈ పాపం అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయటం, దేవునికి విరోధంగా నడవడం, దేవునికి లోబడకుండా ఉండటం, దేవునికి పిల్లరా ఏంటి దేవుని కనపరచకుండా ఉండటం ఏంటి, సృష్టికర్తను దేవుణ్ణి పూజించడం మానేసి సృష్టిని పూజించడం, సృష్టిని నమస్కరించడం. ఇలాగా మనల్ని ఏం చేస్తుందంటే ఈ పాప లోకంలో ఉన్న మనము అంటే నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అన్నాడు. అంటే ఈ లోకము ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. ఏమందమ్మా? యేసుప్రభు అన్నాడు ఈ లోకము ఎవరి యందు ఉందంటే, ఎవరి యందు ఉంటే దుష్టుడు దీన్ని బంధించాడు. ఎవరమ్మా? ఈ దుష్టుడు దీన్ని బంధించాడు. దేవుడు సృష్టించినప్పుడు 6 దినాలు సృష్టించేశాడు. అప్పుడు భూమి మీద చెట్టు చేమలు, చక్కని ఫలవృక్షాలు అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆదాము అవ్వమ్మ తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిసినాయి అంట. అప్పటి వరకు ఏం లేదు. అప్పటి వరకు ఏం లేదమ్మా? మొలకప్పలో గచ్చ పొదలు లేవు, కలుపు మొక్కలు లేవు. ఎప్పుడైతే ఆదాము అవ్వమ్మ తినొద్దన్న పండు తినేశారో అప్పుడు అన్నాడు దేవుడు, ఇదిగో నువ్వు ఇక్కడ మీదట నిన్ను భూమికి రాజీ చేయాలనుకున్నాను. నేను ఏంటి నా స్వరూపంలో నా పోలికలో నువ్వు ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాను నేను. కానీ నువ్వు అపవాదైన మరి నీ భార్య అపవాదైన సాతాను మాట వల్ల ఇదిగో నీవు ఇక మీదట భూమిని ఏం చేయాలి? సేద్యపరచుకోవాలి. నీ ద్వారా భూమి ఏం చేయబడింది? ఇప్పుడు ఏం చేయబడిందమ్మా? శపించబడింది. కాబట్టి భూమి శపించబడడానికి కారణం ఎవరంటే ఆదాము అవ్వలు. కాబట్టి మీరు భూమిని ఏం చేయాలి? ఎక్కడ నుంచా సేద్యపరచుకోండి. కష్టపడి సేద్యం చేసుకుని అప్పుడు నీ భార్య పిల్లల్ని పెంచుకో, పంట పండించుకో అని చెప్పి దేవుడు అన్నమాట. అంటే ఈ లోకం ఇప్పుడు ఎవరిని ఏంటంటే దుష్టుని యందు ఉంది. అందుకని యేసుప్రభువు చెప్పాడు ఈ లోకం ఎవరి యందు ఉందంటే దుష్టుని యందు ఉంది. అంటే ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరచడానికి అంటే ఈ లోకంలో దేనికి బానిసలై ఉన్నాం మనం అంటే పాపానికి బానిసలైనా. ఇప్పుడు కుమారుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనకు ఎందుకు వచ్చాడైనా ఇంకా క్లియరెన్స్ పడుతుంది. గలతీ పత్రిక ఏంటి? గలతీ పత్రిక
తీసారా? 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వతంత్రము ఆ, అనుగ్రహించి ఉమ్, క్రీస్తు మనలను ఉమ్, స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆ, కాబట్టి ఉమ్, మీరు స్థిరముగా నిలిచి ఉమ్, మరలా దాస్యమును ఉమ్. దాడి క్రింద సిక్కుకొనకుడి. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? చెప్పండి. ఈ స్వాతంత్రము, ఈ స్వాతంత్రం చెప్పండి అందరూ చెప్పండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి అనుగ్రహించి క్రీస్తు మనలను క్రీస్తు మనలను స్వతంత్రులుగా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు. కాబట్టి కాబట్టి మీరు మీరు స్థిరముగా నిలిచి స్థిరముగా నిలిచి మరలా మరలా దాస్యమనే దాస్యమును గాడి క్రింద దాడి క్రింద సిగ్గుకొనకుడి. సిక్కుకొనకుడి. అంటే కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు ఇప్పుడు మనం ఏం చేస్తారంటే స్వతంత్రులుగా చేయడానికి వచ్చారు. స్వతంత్రులుగా చేయటానికి వచ్చి ఆయన మన కొరకు ఏం పడ్డాడమ్మా? అమ్మ పడ్డాడు. ఏమ్మా? మన కొరకు అమ్మ పడ్డాడు. అంటే ఒక దాసుని స్వరూపం ధరించుకున్నందుకు ఈ ఇస్కరియోతు ఏం చేశాడు? యేసయ్య తీసుకెళ్ళి అమ్మేశాడు. ఇలాగ అమ్మేస్తాడని ఎప్పుడు రాయబడింది? పాత నిబంధనలో జకర్యా ప్రవక్త చెప్పాడు. ముందుగానే ప్రవచనం రాయబడింది. చూడండి, జకర్యా ప్రవక్త, జకర్యా పుస్తకంలో ముందుగానే పాత నిబంధనలో యేసుప్రభు వారు రాకముందే జకర్యా ప్రవక్త చెప్పాడు. 770 దగ్గరకు వచ్చింది. 11వ అధ్యాయం 783 పాత నిబంధనలో 11వ వచనం 11వ అధ్యాయము 12-13 వచనాలు. దేశ నివాసులందరూ 12-13 11వ అధ్యాయము జకర్యా పుస్తకం 11 782 పేజీలో మీకు అనుకూలమైన ఆ, 11 12 11-12 మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకు లేని ఎడల లేని యెడల మానివేయుడు మానవీయుడని నేను వారితో నేను వారితో అనగా వారు నా కూలికై నా కూలికై 30 తులముల వెండి తూచి 30 తులముల వెండి తూసిచ్చిరి. యెహోవా యెహోవా ఎంతో అబ్బురముగా ఎంతో అపురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి కొమ్మరికి పారవేయమని నాకు నాకు ఆజ్ఞించునుగా నేను నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని నేను ఆ 30 తులముల వెండి తీసుకుని యెహోవా యెహోవా మందిరంలో మందిరములో కొమ్మరికి పారవేసితిని అని. ఇది ఎవరి గురించి రాయబడిందంటే దేవుని కుమారుడు. ఏమండి? దేవుని కుమారుడు రాబోతున్నాడు. ఈ యొక్క బానిసత్వంలో ఉన్న ఈ ప్రజలు విడిపించడానికి ఆయన సందులో ప్రార్థించిన ప్రవక్తలకి దేవుడు బయలుపరిచాడు. అయ్యా, నువ్వు ఎలా రాబోతున్నావు? నువ్వు ఎప్పుడు రాబోతున్నావు? నువ్వు వచ్చినప్పుడు నీ యొక్క సూచనలు ఏంటి? నీ కొరకు మేము ఎదురు చూస్తామని దేవుని దగ్గర కనిపెట్టిన మరి తన దాసులకి ప్రవక్తలకి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత బయలుపరిచాడు అనమాట. ఆయన గురించి రాయబడి యెహోవా ఎంతో అబ్బురముగా ఉన్న వారు నాకు ఏం చేశారంట? నాకు ఏర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞగా నేను 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కొమ్మరికి పారవేసితిని అన్నాడు. అది ఇంకా క్లియరెన్స్ మీకు అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త రండి, 27వ అధ్యాయం 9వ వచనం రండి. ఇంకా బాగా అర్థం కావాలంటే కొమ్మరికి యెహోవా మందిరం నుంచి కొమ్మరికి తీసి పారవేయబడిందంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం రండి, ఇంకా బాగా అర్థమవుతుంది. 9-10 వచనాలు. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇజ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమున 30 వెండి నాణెములు తీసుకుని 30 వెండి నాణెములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలములకు ఇచ్చిరి. కుమ్మరి వానికి పొలములకు దేవుడికి స్తోత్రం. ఏం చేశారంట? మీని కుమ్మరవాణి పొలానికి ఇచ్చారంట. అంటే ఎందుకని పైకి చదవండి, కానీ 3వ వచనం కానీ చదవండి, 27-3 కానీ చదవండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎత్తుకును పెద్దల ఎత్తుకును మళ్ళా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిద్దని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి
పోయి ఊరిపెట్టుకుని ఊరు పెట్టుకును ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు ఆ వెండి ఆ వెండి నాణములు తీసుకుని ఇవి రక్త క్రయధనం రక్త క్రయధనం కనుక వీటిని వీటిని కానుక పెట్టెలో వేయి తగదని చెప్పుకున్నది. కాబట్టి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశంలో పాతి పెట్టుటకు కుమ్మరి వారి పొలము కొనిరి. దేవుడికి స్తోత్రం కలిగిన అండి. యేసుప్రభు వారిని యోధ అమ్మేశాడు. అమ్మిన తర్వాత ఆయన అప్పగించేశాడు, ఆయన చంపేశాడు. అప్పుడు యోధాకు కళ్ళు తెరపడ్డాయి. ఓ అయ్యో, ఒక నిరపరాధి నేను చంపించేశానే అని పశ్చాత్తాపడి పట్టుకొచ్చి, ఓరే బాబు, నిరపరాధి మీకు అప్పగించేశారా నేను, ఇదిగో మీ వెండి నాలుగు నాకు వద్దురా బాబు అంటే, మాకెందుకు వచ్చింది అని అన్నాడు. అని మాకెందుకు వచ్చింది, మాకు అవసరం లేదు, మా పని అయిపోయింది, నీకు ఇచ్చావు, నువ్వు చేయవలసింది చేసేసావు, మళ్ళీ ఆ డబ్బులు మాకెత్తాడు, మాకొద్దా అన్నారు. అప్పుడు వాళ్ళు ఆ 38 నెలలు ఏం చేశాడు, మందిరంలో దేవాలయంలో విసిరేస్తే వాళ్ళ అది తీసుకుని దేవాలయంలో ఉన్న డిగ్గులు అయితే, ఇది ఎలాంటిది అన్నాడు, ఇది రక్త క్రయధనము కనుక వీటిని కానుకల పెట్టెలో వేయకూడదు, ఇది ఒకటి ప్రాణం తీయడానికి కొన్న ఇచ్చిన డబ్బులు ఇవి. కాబట్టి ఈ డబ్బులు, ఈ ఒక ప్రాణం తీయడానికి ఇచ్చిన డబ్బులు దేవునికి కానుక వేయకూడదు మనం అని చెప్పి వాళ్ళు ఆలోచన ఏం చేయాలంట, ఒక పొలాన్ని కొన్నారట. ఏం పొలాన్ని కొన్నారా? కుమ్మరోడు పొలాన్ని కొన్నారంట. కుమ్మరోడు దగ్గరికి వెళ్ళారే, నీ పొలం మాకెవరా, ఇది ఒక నీతిమంతుడి రక్తంతో వెళ్ళరా బాబు, ఇది ఈ డబ్బు మాకు వద్దురే బాబు అని చెప్పి ఆ దగ్గరికి ఇచ్చి ఆ పొలం కొన్నారంట. అలాగే ఈ రోజున పిల్లరా, ప్రభువు యేసుక్రీస్తు అమ్మబడ్డాడు అండి. ఆయన ప్రాణ విలువ ఎంత అండి, ఆయన రక్త విలువ ఎంత. ఈ లోకము ఆయన ఎందుకు చేయలేదు. ఈ లోకం ఆయన ఎలా చూస్తుందమ్మా, ఒక దాసుడిగా చూస్తుంది. ఈ లోకం ఆయన ఎందుకు వచ్చాడు, పాపమని దాసుని కాడి కింద మనల్ని విడిపించడానికి ఆయన వస్తే ఈ లోకం ఆయన ఎందుక చేయలేదు. కానీ ఈ లోకం ఆయన ఎందుకు చేయలేదు, కానీ ఈ లోకంలో ఆయన కొడుకులో ఆయన రూపంలో ఉన్న మనల్ని మాత్రము ఆయన చాలా విలువైన వాడిగా చూశాడు. దేవుడికి స్తోత్రం. ఈ లోకము ఆయన ఎందుకు చేయలేదు, కానీ ఆయన మాత్రం మనల్ని ఎలా చూశాడు, ఆయన తన దృష్టిలో మనల్ని చాలా విలువైన వాడిగా చూశాడు. దేవుడికి స్తోత్రం అండి. ఎంత ప్రేమ ఈ దేవుని ప్రేమ. అందుకనే ఆయన దూషించేవారి బదులు ఆయన దూషించలేదు అన్నాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి అని దేవుడికి ప్రార్థన చేసాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లలు, ఈ లోకంలో ఈ లోకము ఆయన ఎందుకు చేయలేదు, మనుషులు ఆయన పట్టించుకోలేదు, కానీ ఆయన మాత్రం తన పోలికలో తన రూపంలో ఉన్న మనము తన పోలికలో తన రూపంలో ఉన్న మనం మాత్రం అండి మరి పిల్లల విలువైన వారిగా దేవుడు ఇచ్చి ఆయన మన కొరకు అమ్మబడిన వాడిగా ఉన్నాడు. మన కొరకు ఏమంటాడమ్మా, అమ్మబడిన వాడిగా ఉన్నాడు. అంతటి తగ్గించుకుని తను తగ్గించుకుని రిక్తులుగా చేసుకుని ఆయన విలువైన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశారు, యేసయ్య అర్పించవలసి వచ్చింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లల, దేవుడు తన ప్రాణాన్ని, అందుకనే చూడండి, చివరిగా వచ్చి చదివించి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచ్చినారు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద 216 పేజీలు ఆయనతో కూడా వచ్చిన వారమై మొదటి అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 చదువు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత నూతన నిబంధనలో మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని మీరు ఎరుగురు కదా. అది ఇప్పుడు ఇక్కడ ఏంటంట, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితులని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరమ్మా, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడిన వారు మనం. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఎంత త్యాగాన్ని చేస్తే ఈ రక్షణ మనకు కలిగింది అమ్మా. యేసయ్య ఎంత త్యాగం చేశాడు అంటే, దేవునితో సమారూపం కలిగిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు, కానీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన సింహాసనం విడిచి భూమి మీదకే వచ్చారు.
అంటే వచ్చి ఆయన తను వ్యక్తులుగా చేసుకుని మన కొరకు తను తగ్గించుకుని ఆయన ఈ లోకంలో అంటే ఒక పశువు అంటే ఒక పశువు నమ్మినట్లుగా అమ్మబడిన వాడిగా ఉన్నాడు. అంటే అమ్మబడి ఆయన ఆ రక్తము చేత ఆయనకు వచ్చి ఆ ప్రాణము అంటే ఆ విలువైన ప్రాణాన్ని ఆ రక్తాన్ని మన వరకు సిందించాడు. ఆయన ప్రాణం అయితే తీసేశారు, కానీ ఆయన కాల్చిన రక్తమును బట్టి మనందరికీ ఏం కలిగింది? విమోచనం కలిగింది. దేవుడికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర చేస్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే మనం స్వతంత్రులము. మనం ఎవరమో మనం ఆయన కుమారుడు మనం స్వతంత్రులుగా చేశాడు. ఇంకా పాపానికి మన మీద ఏం లేదు. పాపం అనేది మన మీద ఇంకా పాపం అనేది మనం ఏలుబడి చేయడానికి దానికి అవకాశము లేదు. ఎందుకంటే పాపములకు ఇంకా అవకాశం లేకుండా దాన్ని ఏం చేశాడు దేవుడు? పాపం అనే కాడిని విరగొట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పైన సార్ ఇక్కడ 13వ చదువు గలతీయులకు రాసిన పత్రిక రండి. గలతీయులకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం 6వ వచనం. 4 నుంచి చదివినా పర్లేదు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కాదు, కుమారుడివైతే క్రీస్తు ద్వారా ఏంటంటే క్రీస్తు ద్వారా దేవుని వారసుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు అప్పుడు దేవుని వారసులుగా మనము దేవుడు మనం ఏం చేశాడంటే ఆ పాపం అనే దాసం అనే కాడి నుండి మనల్ని విడిపించాడు. అందుకే అన్నాడు, నువ్వు ఇక మీదట స్థిరముగా నిలవాలి. 5:5లో మనం మొదటి చదువుకున్నాం కదా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసం అనే కాడి కింద సిక్కుకోవద్దు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ప్రభువైన యేసుక్రీస్తు రాకమునకు అంటే పాపం మన మీద ప్రభుత్వం చేసింది, కానీ ఇప్పుడు పాపానికి మన మీద ఏమి లేదంట, ఏలుబడి చేసే శక్తి లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లలుగా దేవుని మూలంగా పుట్టిన వారు స్వతంత్రులుగా మార్చబడ్డాము అని రాయబడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో ఇప్పుడు యేసుప్రభు వారు అంటే ఒక బానిస విలువ మరి 30 దినాలు అనుకున్నాం. అలాగే దేవుడు ఈ లోకంలో తన విలువైన ప్రాణాన్ని అంటే ఆయన మరొకరకు అప్పగించారు. కాబట్టి ఇప్పుడు మనం స్వతంత్రులుగా చేశారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెబుతుంది, మరణపు ముళ్ళను విరిచాడు ఆయన. హల్లెలూయా. మరణం అనేది మనకు ముందు ఇంత పాట పాడుతున్నాం, ఆదియు నేనే అంతము నేనే ఉన్నాను, దుఃఖము లేదు, అక్కడ మరణం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మరణము లేదు ఒకటి ఉంది. ఆ మరణము అంటే రుచి చూడని నరుడు ఎవరున్నాడు? మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవరున్నాడు? వాక్యం చెబుతుంది. ప్రతి ఒక్కరు మరణించాలి, కానీ మరణించిన మీదట మళ్ళా మనము నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మళ్ళీ తిరిగి. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప కృపను మనకు దేవుడు అలరిపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృప ఎంత ఉన్నతమైందంటే చనిపోయిన మళ్ళా మనను తిరిగి బ్రతికించగల దేవుడు. ఆ దేవుడు కుమారుడు మనం ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లగా బానిసగా అమ్మబడిన ఆయన ఒక బానిసకి ఈ లోకమానికి ఎంత వెలగట్టిందండి? ఒక బానిసనిగా ఒక దాసునిగా చూసింది ఈ లోకం. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఈ లోకం దాసునిగా చూస్తే, బానిసగా చూస్తే ఆయన ఏం చేశాడు? దాసత్వంలో బ్రతుకుతున్న మనం, పాపానికి దాసుడికి లోకంలో దాసుడిగా బ్రతుకుతున్న మనల్ని అంటే పాపం బంధకం అనే శరలో ఉండి ఆయన మనం విడిపించి. అందుకనే బైబిల్ అంది, ఆయన కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరము కాదు. చూసే కళ్ళు అంటే చూడరు అంట, చూడని కళ్ళేమో చూస్తారంట.
చిన్నగా చెప్పి ముగిస్తున్నాను చూడండి. ఒక యేసుప్రభువు వారు ఉన్న కాలంలో ఓ పుట్టువాడిని యేసు బాగు చేశాడు. యోహాను సువార్తలో ఎవరు బాగు చేశాడమ్మా? పుట్టువాడిని బాగు చేశాడు. ఆ పుట్టువాడు కళ్ళు తెరబడిన తర్వాత వాడు దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రధాన యాజకులందరూ, రే ఇది గుడ్డువాడు కదరా, ఇది గుడ్డువాడు కదా, ఇది గుడ్డువాడు కదా, రే నీకు చూపు ఎలా వచ్చిందిరా, నేను గుడ్డువాడుగానే పుట్టాను కానీ ఇప్పుడు నా కళ్ళు తెరబడ్డాయి, ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను చూడగలుగుతున్నాను అని వాడు గొంతు వేస్తామంటే వెంటనే ఏం చేశారంటే, నువ్వు అసలు నువ్వు కాదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. నీకు ఎంతమంది కొడుకులు? ఆ గుడ్డోడికి ఇంకొక ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు గుడ్డోడైతే నీకు గుడ్డు అంటే అబ్బాయి ఏదైనా ఒక్క కొడుకునయ్యా గుడ్డువాడయ్యా, గుడ్డువాడయ్యా మీ అందరికి తెలుసు కదయ్యా, తిరుగుతున్నాడు కదయ్యా అని చెబుతుంటే లేదు ఆడి కొల్లు ఎలా వచ్చింది చెప్పండి. ఆడి కొల్లు ఎలా వచ్చింది మాకేం తెలిసింది, వాడిని వెళ్ళి అడిగన్నా. వాడిని వెళ్ళి అడిగితే అన్నాడు, అయ్యో వాడిని వెళ్ళి అడుగుతున్నాను ఆడిని అతనే ఆడి స్వస్థ కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, అందరికి చెప్పేస్తున్నాడు, ఇదిగో నేను బాగుపడ్డాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడంటే ఈ కార్యం చేసింది ఎవరని అడిగాడు. ఈ కార్యం చేసింది ఎవరంటే నజరేయుడైన యేసు. దేవుడికి స్తోత్రం. ఈ కార్యం గురించి అందరికి చెప్పేస్తాడు. ఇంకా కానీ ఈ కార్యం గురించి అందరికి చెప్పేలా ఉన్నాడని చెప్పి వాళ్ళు కంగారు పడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నిలదీస్తున్నారు. వాడిని నిలదీస్తున్నారు. ఎక్కువగా నిలదీస్తే వాడు ఇంకా ఎక్కువగా అలుగుతున్నాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, వీడు గుడ్డువాడిగా పుట్టడానికి ఈ తల్లి కారణమా, వీడి తండ్రి కారణమా, వీళ్ళ పితృల కారణమా అని అడిగితే వాళ్ళు అన్నారు, అదంతా మాకు తెలియదు, వాడు పుట్టడానికి పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. కానీ అప్పుడు యేసుప్రభువు దగ్గర అంటున్నారు, వాళ్ళు అప్పుడు అడుగుతున్నారు, యేసేని అడుగుతున్నారు, ఈ గుడ్డివాడిగా పుట్టడానికి తల్లి చేసిన పాపం, ఈ తండ్రి చేసిన పాపం, వీళ్ళ పితృలు చేసిన పాపం అంటే అప్పుడు యేసుప్రభువు అన్నాడు, ఇదిగో ఈ గుడ్డివాడిగా పుట్టడానికి కారణము దేవుడు మహిమపరచడానికే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా మహిమపరచబడడానికి. కొన్నిసార్లు పిల్లరా ఈ లోకంలో మనం బలహీనంగా కనబడవచ్చు, ఈ లోకం మనల్ని ఎన్నిక చేయకపోవచ్చు, ఈ లోకం మనల్ని పట్టించకపోవచ్చు, మన పరిస్థితులు బట్టి మన వైపు దృష్టి పెట్టవచ్చు. కానీ ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి యేసయ్య వచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పెట్ట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తడానికి యేసయ్య వచ్చాడు. అనగారిన వారిని, ఈ లోకంలో ఎన్నిక చేయబడిన వారిని, జ్ఞానం లేని వారిని, తెలియలేని వారిని, ఈ లోకంలో బంధకాల్లో పాపం బానిస బ్రతుకుల్లో మగ్గిపోతూ శాంతి లేక నెమ్మది లేక కుట్టుమిట్లాడుతున్న ప్రజల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అది ఇంత కార్యం దేవుడు మన కొరకు చేశాడు ఆయన. ఎందుకంటే ఈ రోజున ఈ స్థితిలోనే ఉన్నావు, ఈ స్థితిలోనే ఉన్నారంటే అది ఎవరి కొరకు? దేవుడు మహిమ కొరకే. దేవుడికి స్తోత్రం. యేసుప్రభువు అన్నప్పుడు, రే బాబు మీరు చూస్తున్నారు అనుకున్నారు కానీ మీరే గుడ్డోళ్ళు అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. చూసే కనులంట చూస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళకి ఈ సంగతులు తెలియదు, వింటున్నారు అనుకుంటున్నారు కానీ ఈ సంగతులు వారికి అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఎంత చెప్పినా కొంతమందికి ఎంత చెప్పినా సరే దేవుడి మాటలు ఎంత చెప్పినా వాళ్ళు మారరు. అంటే వాళ్ళకి ఏముంది, చెవులు ఉంటాకుండా కానీ వాళ్ళు ఈ మాటలు ఆలకించే స్వస్థత వాళ్ళకి చెవులకి ఇంకా రాలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం పాట పాడతాం, యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్య అంటాం. అంటే దేవుడు మనం స్వస్థపరిచాడు. దేవుడి మాట నీకు అర్థమవుతుందంటే దేవుడు నిన్ను నీ చెవులను తాకాడు, నీ హృదయాన్ని తాకాడు. దేవుడి మాటలు పిల్లలు నీకు అర్థం కావట్లేదంటే నీకు ఇంకా నీ హృదయము స్వస్థపడలేదు. దేవుడి మాటలు సరిగ్గా ఆలకించలేకపోతున్నావంటే నీకు ఇంకా మందమొచ్చుతనం పోలేదు. దేవుడి మాటలు చెవికి ఆలకించట్లేదు. దేవుడి మాటలు పిల్లగా మరి చెవికి ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే పైకి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంట. కొంతమంది ఉంటారు కానీ ఏమి వింటున్నారో వాళ్ళకి అర్థం కాదు, ఏమి నేర్చుకున్నారో వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోజున ప్రభు చూస్తున్నాడు, ఇగో కుమారుడు. మూలవాక్యానికి రండి, ముగించుకున్నాం. యోహాను సువార్త మూలవాక్యం కదా, 8వ అధ్యాయమే కదా, 36వ వచనమే కదా, 8:36. ఏం చేయడానికి వచ్చాడు మన యేసయ్య అంటే చదవండి.
కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే యేసు ఎందుకు వచ్చాడమ్మా? స్వతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛగా ఉండాలి. మరి బానిసలుగా బంధకాల్లో ఉన్నాం అనుకోండి, అప్పులనే బంధకం, సమస్యలనే బంధకం, ఇబ్బందులనే బంధకం, రోగాలనే బంధకంలో ఉన్నాం అనుకోండి, మనకి ఏముంటుంది? తిరగలదుమా? అప్పులు అయిపోతే తలెత్తికి తిరగలదుమా? రోగం వస్తే అన్ని నడవగలదుమా? పని చేసుకోగలదుమా? కాబట్టి ఇలాంటి ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగిందమ్మా? స్వస్థత ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఏం కలగాలంటే శీఘ్రమే మనకు స్వస్థత రావాలి. హల్లెలూయా. శీఘ్రమే స్వస్థత కలగాలి. అందుకనే నేను పొందిన దెబ్బలు నీకు స్వస్థత కలగాలి. అందుకు కుమారుడు ఎవరిని స్వతంత్రంగా చేశాడో, ఎవరైపోతుంది అక్కడ? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అయిందురు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఇంకా స్వేచ్ఛ అనేది రావాలి. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగట్లేదు. కారణం దాంట్లో ఇంకా మన పూర్తత్తులు సాధించలేదు, మన బిడ్డలు ఇంకా మారలేదు, మన కుటుంబంలో ఇంకా కార్యాలు జరగలేదు. కనుక నా ప్రభు అన్నాడు ఈ రోజున నిజముగా ఆయన నేను ఏం చేయబోతున్నాడు? స్వతంత్రుడుగా చేస్తే కనుక నువ్వు స్వతంత్రుడుగా నిజముగా నువ్వు స్వతంత్రుడులా అవుతావు అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకి చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకానికి వేసే మన స్వతంత్రులుగా చేయడానికి వస్తే ఈ లోకం ఆయన్ని బంధించింది, బానిసగా చూసింది, ఎండి దాసుడిగా చూస్తుంది, ఆయన అమ్మేసింది, 30 వెండి నాణాలకు అమ్మబడిన వాడిగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు త్యాగాన్ని ఒకసారి జ్ఞానం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ప్రభు త్యాగం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రభువా నాయన నన్ను స్వతంత్రుడిగా చేయడానికి వచ్చావు, కానీ అయ్యా ఈ పాపం అనే లోకంలో నేను బానిసగా ఉన్నాను. పాపం అనే బంధకాలు, పాపాలు చేత నేను నలగొట్టబడుతున్నాను. నడినెత్తి అరికాల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. కారణం అంటే పాపం అనే లోకంలో పాపాలు నా మీద ఏలుబడి చేస్తున్నాయి. అయ్యో అందరు బట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఈ తండ్రి చేసిన పాపం బట్టి గుడ్డివాడుగా ఉన్నాడా? తల్లి చేసిన పాపాన్ని బట్టి గుడ్డివాడుగా పుట్టాడా? పితరులు చేసిన పాపాన్ని బట్టి గుడ్డివాడుగా పుట్టాడా? అంటే ఆడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరో ఒకరు పాపం చేస్తున్నారు కాబట్టి గుడ్డివాడుగా పుట్టారు అని అంటూనే చెబుతున్నారు. కాబట్టి ఈ లోకంలో పిల్లరా ఇంకా మన జీవితంలో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల రాకపోవడానికి ఇంకా మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో. కానీ ఇదిగో ప్రభు అంటున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులైందురు, నిజముగా స్వతంత్రులైందురు. కలిగిన పాపం అనేదానికి పిల్లగా విరుగుడు మన ప్రభుని యేసుక్రీస్తే. అందరూ మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడుగా ఉన్న వాక్యం రాయబడుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. నాయన తండ్రి, నాయన ఈ లోకంలో నన్ను ఏ విషయంలో నాయన స్వతంత్రంగా ఉండాలని వచ్చావో ఆ గుడ్డివాడికి నాయన కళ్ళు తెరబడినప్పుడు వాడు స్వేచ్ఛగా ఆనందంగా తిరగగలిగాడు. నాయన అలా నా జీవితంలో నీ ఆనందం నాకు కావాలి, మీ సంతోషంతో నేను తిరగాలి ప్రభా, నీ బలంతో నేను తిరగాలి, నీ శక్తితో తిరగాలి. అయ్యా నువ్వు చేసిన కార్యాన్ని ప్రకటించుకునే కృప నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నీకు స్తోత్రాలు, నా ప్రభువా నీకు స్తోత్రాలు, నా రాజా మీకు వందనాలు ప్రార్థన చేద్దాం ప్రియులారా. అయ్యా నాయన ఇది నిజమే ప్రభా, ఈ లోకానికి నువ్వు తగ్గించుకుని వచ్చావు నాయన, నా వరకు సింహాసనం వచ్చావు అయ్యా అంటూ కృతజ్ఞత ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత మనసుతో ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువు వారి సింహాసనం విడిచిపెట్టాడు, మన కొరకు తన వ్యక్తులుగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు. కనుక నా పిల్లలు అలాంటి మానవ శరీరాకాన్ని ధరించుకున్నందు వల్ల ఆయన బానిసగా అమ్మబడ్డాడు, 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. ఆ పొలం, ఆ 30 వెండి నాణాలతో ఒక పొలం కూడా కొనడానికి వైపులో రాయబడింది. కనుక పిల్లరా అయ్యో తండ్రి నాయన దయచేసి తండ్రి నాయన నీకింత ఘోరమైన అవమానం జరిగింది, అయినప్పటికీ నాయన ఇంత అవమానం పడినా నా కోసమే భరించావు, నా కోసమే ప్రభా నీ విలువైన ప్రాణాన్ని వారికి అప్పగించావు. నీ అమూలమైన రక్తం చేత, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత నన్ను విమోచించబడిన వారు అని నాకు ముద్ర వేసిన దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్యా. నీ రక్తం చేత నన్ను ముద్రించుకున్నావయ్యా, నీ రక్తపు గొట్టలో నన్ను ఉంచుకున్నావయ్యా, నీ రక్తాన్ని బట్టి స్తోత్రాలయ్యా అంటూ ప్రభువుకు స్తోత్రం చెల్లించుకుందాం ప్రియులారా. నాయనా నువ్వు కాచిన రక్తం కొరకు వందనాలయ్యా. అయ్యో అందుకని దావీదు ప్రార్థన చేశాడు, నాయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పాపుగా ఉన్నానయ్యా, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అయ్యా. కాబట్టి ఇదిగో నాయన నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు అయ్యా, నా అంతరంగంలో సత్యం ఉండాలని అయ్యా తండ్రి కోరుకుంటున్నావని ఇదిగో కీర్తనకారుడు ప్రభు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది అంతరంగంలో సత్యం కోరుకుంటున్న దేవుడు అని నాయన అయ్యా నీ లేఖనాల్లోని నీ మాట వాక్యంలో విన్నాను ప్రభు నా. కాబట్టి నా అంతరంగంలో నేను సత్యాన్ని ప్రేమించి నా మనసు కావాలయ్యా.
సత్యాన్ని అనుసరించే తలంపులు కావాలయ్యా. అయ్యా సత్యాన్ని నేను అయ్యా అనుసరించే నైనా నా మనసు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నా మనసు సత్యాన్ని అనుసరించాలయ్యా. నా మనసు నాయన నీ చిత్తాన్ని నెరవేర్చాలయ్యా. నా అయ్యా నీ చిత్తం నెరవేర్చే తలంపులు నాకు కావాలి. నీ చిత్తం నెరవేర్చే నేను బలం నాకు కావాలి ప్రభువా. శక్తి నాకు కావాలయ్యా. నీ బలము నీ శక్తి నాయన నాకు కావాలి యేసయ్య అంటూ మనందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం పిల్లరా. ఎవరో కూడా మౌనంగా ఉండవద్దు. నాన్నగారు యేసు నీకు వందనాలంటే ప్రభువుకు స్తోత్రం చెల్లించుకుంటూ కీర్తనకాడిలా ప్రార్థన చేసాడు. అయ్యా నా అంతరంగంలో దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయండి అయ్యా అన్నాడు. దేవునికి విష్టులుగా మారుదాం. మన అంతరంగంలో ఇంకా పాపం ఉంటే అయ్యా నా అంతరంగంలో పాపాన్ని కడగండి నాయన. నా మనసులో పాపాన్ని కడగండి తండ్రి. ఇదిగో నువ్వైతే విమోచింపబడిన వారని నాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా నువ్వు ప్రేమ కొరకు వందనాలు యేసు 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 అంటూ ఇంకో మీ పాపాలు మీరు ఒప్పుకుని నమ్మదగిన వాడని రాయబడింది. కనుక నా పాపం కప్పుకొని కదా ఒప్పుకుని విడిచిపెట్టండి. అతిక్రమలు దాచిపెట్టుకోదండి. కనుక నా పిల్లల మనము పరిశుద్ధ జనాంగమే. కానీ కొన్ని విషయాల్లో మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. అనేక విషయాలు దారిపోయిన వారుగా ఉన్నాం. పడిపోయిన వారుగా ఉన్నాం పిల్లలా. అయ్యో తండ్రి నువ్వు నా కొరకు చేసిన త్యాగాన్ని అయ్యా ఎంత త్యాగమో చేసిన ప్రభా. ఇంకా అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో నేను జారిపోయినయ్యా, తూడిపోయినయ్యా. అయ్యో తండ్రి నా మాటల చేత నా క్రియల చేత అయ్యా నేను గాయపరిచే యేసయ్యా, నేను క్షమించండి యేసయ్యా, నన్ను మన్నించండి యేసయ్యా అయ్యా అంటూ పిల్లల మనము మన బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. పిల్లలు మన బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన రక్తంలో కడుక్కుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రక్తధారలే పాపిక